ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ జోరుగా కొనసాగుతోంది. గతేడాది జూలై నుంచే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా ఆభా కార్డుల జారీ కొనసాగుతున్నా ప్రస్తుతం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఈ ప్రక్రియ ఊపందుకుంది. వైద్యం కోసం వచ్చే రోగులకు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ఉచితంగా ఆభా కార్డులు జారీ చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా ఏ ప్రభుత్వాసుపత్రిలోనైనా ఉచితంగా వైద్య సేవలు పొందొచ్చు. 5 లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుంది. దీంతో పాటు రోగి ఆరోగ్య చరిత్ర మొత్తం ఈ ఖాతాలో నిక్షిప్తమై ఉంటుంది. ఒకసారి ఖాతా తెరిచాక రోగి ఎన్ని ఆసుపత్రులకు వెళ్లినా పూర్వ ఆరోగ్య చరిత్ర అంటే ఏ ఆసుపత్రులకు వెళ్లారు, ఏ రోగానికి చికిత్స తీసుకున్నారు, ఏ మందులు వాడారు, ఏ పరీక్షలు చేసుకున్నారు, ఇలాంటివన్నీ ఆ ఖాతాలో నమోదై ఉంటాయి. దీనివల్ల వైద్యులకు రోగి సమస్యను అర్థం చేసుకోవడం, వైద్యం చేయడం సులువవుతుంది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, అలంపూర్, గద్వాల, వనపర్తి, నారాయణపేట, కోస్గి సర్కార్ దవాఖానాల్లో ఆభా కార్డుల జారీతో పాటు ఆయుష్మాన్ భారత్ సేవల్ని అందిస్తున్నారు. ఆభా సేవలు పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్లోని సమాచారంతోనే ఆభా కార్డు జారీ అవుతుంది. ఆభాలోని సమాచారాన్ని ఆసుపత్రితో పంచుకుంటే రోగికి సిఆర్ నెంబర్ వస్తుంది. ఇది రోగికి శాశ్వత సంఖ్య. ఆభా కార్డు పొందిన వాళ్లు ఏ ఆసుపత్రికి వెళ్లి వైద్యం పొందినా శాశ్వత సిఆర్ నెంబర్ పైనే నమోదవుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గానే ఆభా అనే స్కీమ్ చేశారు. ఆభా అంటే ఆయుష్మాన్ భారత్ యోజన. ఒక పేషెంట్కు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 5 లక్షల బీమా అనేది లభిస్తుంది. ఇది మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఉపయోగపడుతుంది. మన ఫోన్లో కానీ బయట ఏ నెట్ సెంటర్లో అయినా వేసుకోవచ్చు. బయట నెట్ సెంటర్లో వేసుకుంటే ఏంటంటే ఓన్లీ మన పేరు డీటెయిల్స్ తోటే వేసుకోవచ్చు. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి వేసుకోవచ్చు. ఇది చేస్తే ఏమైతే అంటే ఒక సిఆర్ నెంబర్ అనేది ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఎక్కడ ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా మన ఆ నెంబర్ కొడితే మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. మన డీటెయిల్స్, మన హెల్త్ రికార్డ్స్ మొత్తం వస్తాయి అనమాట. నువ్వు ఎన్నిసార్లు విజిట్ అయినది, ఏ డిపార్ట్మెంట్ విజిట్ అయింది అని మొత్తం వస్తుంది అనమాట. ఈ యాప్ మన ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ఇది మళ్ళీ రీవిజిట్ అయితే మళ్ళీ ఆ డీటెయిల్స్ మళ్ళీ ఎంట్రీ ఏం అవసరం లేదు. అది ఒక్క నెంబర్ చూపిస్తే, ఆ సిఆర్ నెంబర్ అనేది చూపిస్తే వాళ్ళు మొత్తం నీ డీటెయిల్స్ వస్తాయి, నీ హెల్త్ రికార్డ్స్ మొత్తం అనేది వచ్చేస్తాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే వచ్చిన ప్రతి పేషెంట్ వాళ్ళకి సపరేట్ హెల్త్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డీటెయిల్స్ మొత్తము దాంట్లో ఉంచడం జరుగుతుంది. ప్రతి ఒక్క పేషెంట్కి ఇండివిజువల్గా ఆభా నెంబర్ ఉంటుంది. సో ప్రతి ఒక్క హాస్పిటల్లో ఇది అవైలబుల్ ఉంది. వాళ్ళ హెల్త్ కార్డు సిఆర్ నెంబర్, జస్ట్ సిఆర్ నెంబర్ చెప్పడం వల్ల వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉంటాయి. సో వాళ్ళకి ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేయాలనేది కూడా మనకు చూడొచ్చు అనమాట. ఆభా ఖాతా ఉంటే ఓపీ రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంటి దగ్గర నుంచి లేదా ఆసుపత్రికి వెళ్లి అక్కడ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా బయటి రోగులు టోకెన్లు పొందొచ్చు. అందుకోసం ముందుగా ఆభా యాప్ ను మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఓపీ కౌంటర్లో టోకెన్ నెంబర్ చెబితే క్షణాల్లో ఓపీ స్లిప్ అందిస్తారు. ఆసుపత్రి క్యూఆర్ కోడ్ ను ఫోన్లో భద్రపరిచి పెట్టుకుంటే ఇంటి దగ్గర నుంచి టోకెన్ నెంబర్లు జనరేట్ చేసుకోవచ్చు. సాధారణంగా గతంలో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం ఒక్కో రోగికి 5 నుంచి 10 నిమిషాల సమయం పట్టేది. అలా కాకుండా టోకెన్ నెంబర్ చెబితే క్షణాల్లో ఓపీ స్లిప్ అందిస్తారు. ఈ విధానం వల్ల రోగి క్యూ లైన్లో వేచి ఉండకుండా నేరుగా వైద్యుని కోసం వెళ్లొచ్చు. 1000 నుంచి ఒక 1500 మంది దాకా వస్తారు. అంటే 5 to 10 minutes అవుతుంది వాళ్ళకు ఓపీ ఇవ్వడానికి. దాన్ని సేవ్ చేయడానికి ఒక ఆభా యాప్ అనేది క్రియేట్ చేశారు. ఆ మొబైల్స్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు స్కాన్ చేసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా దాంట్లో వాళ్ళే వర్క్ చేసుకున్నారనుకోండి, ఈ 5 to 10 minutes ఏదైతే టైం మాకు ఎక్కువ పడుతుందో వితిన్ ఫ్యూ సెకండ్స్లో మేము ఆ ఓపీ అనేది వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ అంతా యాప్లో ఫిల్ చేసి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ కోడ్ మాకు చెప్పారనుకోండి, విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ అట్లా టైం సేవ్ అవుతుంది. ఈవెన్ పేషెంట్స్ కండిషన్ సీరియస్ లో ఉన్నా కూడా వాళ్ళు కూడా సేవ్ అవుతారు. ఫస్ట్ మేము మాన్యువల్ గా టైప్ చేసి ఇచ్చేవాళ్ళము. మాన్యువల్ గా టైప్ చేసి చేయడం వలన క్యూ అనేది పెద్దగా పెరుగుతుండే, పేషెంట్స్ కూడా చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుండే. ఈ ఆభా వచ్చినప్పటి నుంచి వెళ్ళి పేషెంట్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉండదు. ఎందుకు అని అంటే ఒక్కసారి వాళ్ళ ఆభా రిజిస్టర్ చేసుకున్నారు అని అంటే జస్ట్ వాళ్ళ థంబ్ పెట్టేసారు అంటే విత్ ఇన్ హాఫ్ సెకండ్ లో వాళ్ళ కాపీ జనరేట్ అయిపోతుంది. వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయి కూర్చోవచ్చు డాక్టర్ని కన్సల్ట్ కావడానికి. వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండదు, త్వరగా చూపించుకుంటారు, త్వరగా బయటికి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అంతకుముందు ప్రీవియస్గా 3 to 5 minutes పడేది. ఇప్పుడు ఓన్లీ జస్ట్ 1 to 2 minutes పడుతుంది. వాళ్ళకి ఏం బెనిఫిట్ అని అంటే వాళ్ళ జస్ట్ క్యూ అనేది స్కిప్ చేసి వెళ్ళొచ్చు అన్నట్టు. వాళ్ళకి బెనిఫిట్ ఏంది అని అంటే వాళ్ళకి వెయిటింగ్ అనేది ఉండదు, ప్లస్ మాకు కూడా వెయిటింగ్ అనేది ఉండదు. ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళొచ్చు అన్నట్టు. ఇవన్నీ డేటా అంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి
మాకు ప్రతి ఒక్కటి రిజిస్టర్డ్ బేస్ పైన ప్లస్ గవర్నమెంట్కి కూడా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటున్నారు అన్నట్టు గవర్నమెంట్కి ఒక కౌంట్ ఉంటుంది, ప్లస్ మాకు కూడా ఒక కౌంట్ ఉంటుంది. మేము ఫర్దర్ డెవలప్మెంట్ కోసం కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 1,43,306 మందికి ఆభా కార్డులు మంజూరు చేశారు. వారిలో 3,439 మంది మాత్రమే యాప్ను డౌన్లోడ్ చేసుకుని వైద్య సేవలు నేరుగా పొందుతున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వాళ్లు చాలా తక్కువ. స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లంతా యాప్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్ సేవలు పొందితే సిబ్బందిపై భారం తగ్గనుంది.